ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, సాక్షాత్తు నీ కులదేవత నీతో మాట్లాడాలని వచ్చిందట తల్లి. అమ్మ చేతిలో ఉన్న ఈ మాంగళ్యాన్ని తాకాలట. నీ మాంగళ్య బంధాన్ని, నీ తాళి బంధాన్ని దూరం చెయ్యాలని, మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని, మిమ్మల్ని ఇద్దరిని శాశ్వతంగా విడగొట్టాలని చూస్తున్న వాళ్ళ ఆటలో కట్టించాలట. ఎందుకనంటే కొంతమంది దుర్మార్గుల కళ్ళు నీ తాళిబంధం మీద పడ్డదట. నువ్వు సంతోషంగా నవ్వుతున్నా, ఏం చేస్తున్నా, మీరిద్దరూ ఎంతో ఆనందంగా గడుపుతున్న ఆ క్షణాల్లో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారట. అందుకే ఈ రోజు శుక్రవారం నాడు పని కట్టుకొని సాక్షాత్తు నీ కులదేవత వస్తోందట, నిన్ను హెచ్చరిస్తోందట, జాగ్రత్తగా ఉండాలట. లేకపోతే బాధపడతావట, కన్నీళ్లు పెట్టుకుంటావట. నువ్వు ఇన్ని పూజలు చేసేది, ఎన్ని నోములు నోచేది, ఎన్ని వ్రతాలు చేసేది అంతా కూడా నీ తాళిబంధం కోసమే కదా. అలాంటప్పుడు ఆ బంధానికి ముప్పు వస్తుంది అంటే, ఆ బంధం నీకు దూరం అవుతుంది అంటే సహించగలవా? అందుకే నీ కులదేవత ఏం చెప్పబోతోందో ఒక్క 2 నిమిషాలు విను బిడ్డ, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారంటే, బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చండి. ఇక్కడ ఒక్కసారి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీరు మొబైల్ నెంబర్ 96698772. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగిన గురూజీ. ఒక్కసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, ఈ రోజుటి సందేశాన్ని నీ కులదేవత నా నోట పలికిస్తోంది, జాగ్రత్తగా విను. ఎందుకంటే ఇక్కడ నీ కులదేవత చెప్తోంది, తల్లి, నా త్రిశూలం మీద ఒట్టేసి చెబుతున్న సత్యం ఇది, తప్పక విని తీరాల్సిందే. ఎందుకో తెలుసా? ఇంతమంది నా బిడ్డలు ఉన్నారు, నా భక్తులు ఉన్నారు, కానీ ఇది నువ్వు వింటున్నావు, నీ చెవులకు చేరింది, నీ కంటబడింది, నువ్వు వింటున్నావు అంటే దాని అర్థం ఏంటో ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉంటుంది, తెలిసిపోయి ఉంటుంది. అలా తెలిస్తే గనుక ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క మాటని, ప్రతి ఒక్క పలుకుని, ప్రతి ఒక్క పదాన్ని విని మనసు లోతుల్లోకి తీసుకోతలే. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానో తెలుసా? ఎందుకు ఇంత హెచ్చరిస్తున్నానో తెలుసా? ఆ ఇద్దరు వచ్చేశారు బిడ్డ, నీ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి, మీ భార్య భర్తల్ని విడదీయటానికి, మీరు నవ్వుకుంటుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకోవటానికి, ఆ కళ్ళతోనే మీకు అంతా కూడా నరఘోష చేస్తున్నారు, చెడు శక్తి, చెడు ప్రయోగాలు కూడా చేస్తున్నారు ఆ కళ్ళ చూపుతోటే. ఆ కళ్ళ చూపులు ఎక్కడ పడితే అక్కడ అంతా కూడా కాలిబూడిదైపోతుంది. అక్కడ ఆనందాలు మిగలవు, సంతోషాలు మిగలవు. అక్కడ ఎప్పుడూ కూడా గొడవలే ఉంటాయి, మనశ్శాంతి లేకుండా ఉండటమే ఉంటుంది, ప్రశాంతత కోల్పోతారు. అలాంటి ఇద్దరు కిలాడీలు వచ్చేశారు తల్లి. వాళ్లను ఇప్పుడే ఈడ్చి తరిమి తరిమి కొట్టాలి, లేకపోతే తిప్పలు తప్పవు, ముప్పులు తప్పవు. జాగ్రత్త, ఇది నీ కులదేవత నిన్ను హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరికలు తీసి పడేశావు అంటే ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని పశ్చాత్తాపడతావు. జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఒక నిగూఢ అర్థాన్ని వదులుకోకు. కారణం లేకుండా నేను ఎప్పుడూ రాను, ఎప్పుడూ మాట్లాడను, అది నీకు కూడా తెలుసు. ఏదో ఒక కారణం ఉంటేనే నేను ఏదో ఒక రూపంలో నీ ముందుకు వచ్చి మాట్లాడతాను. ఈరోజు మాట్లాడుతున్నాను అంటే ఇది ఒక గట్టి ముప్పుగా మారే సమయం తల్లి. ఆ ముప్పు నుంచి నువ్వు బయటపడాలి అంటే ఖచ్చితంగా నీ కులదేవత చెప్పినటువంటి ఈ సందేశాన్ని వినాల్సిందే. మీ భార్యాభర్తల బంధాన్ని కాపాడుకోవాల్సిందే. జాగ్రత్త, ఎందుకంటే ఇద్దరి కళ్ళు మీ ఇద్దరి మీద పడ్డాయి, మీ బంధం మీద పడ్డాయి.
ఆ బంధాన్ని ఎలాగైనా కూడా దూరం చెయ్యాలని. ఇది ఇలా సాగితే మీరు ఇద్దరూ కూడా పూర్తిగా గొడవలు, కొట్లాటలు, చివరకు ఏమవుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది తల్లి. ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్నటువంటి చెడు కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ, దరిద్రం కానీ, మీ ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం కానీ, చిన్న చిన్న మాటలకే మీ ఇద్దరు గొడవ పడటం కానీ, ఒకరిని చూస్తే ఒకరికి కోపం పెరగటం కానీ, చిరాకు పెరగటం కానీ, ఇప్పుడు చక్కగా ప్రేమగా మాట్లాడుకుంటారు. ఇంకాసేపటికి చిరుబురులాడుకుంటూ చిరాకు పడుతూ ఉంటారు. మీకే అనిపిస్తుంది, ఎంతసేపు ఇంత సంతోషంగా ఆనందంగా ఉన్నాము, ఏమైంది అకస్మాత్తుగా ఇలా అయిపోయాము, ఇలా ఎందుకు మాట్లాడుకున్నాము అంటూ మీకే అనిపిస్తోంది. ఇది ఇలా సాగితే ఏమవుతుందో తెలుసా? ఇవన్నీ కూడా నీ ఇంట్లో జరుగుతున్న ప్రతి ఒక్కదాన్ని కూడా నీ కులదేవత సంహరించబోతోంది. తన త్రిశూలంతో చెల్లా చెదురు చేయబోతోంది. దిక్కుతోచని అయోమయ స్థితిలో కూడా నువ్వు ఉన్నావని నాకు తెలుసు. ఎందుకంటే నీ ఇంట్లో పరిస్థితులు అలా గందరగోళంగా ఉన్నాయి. ఏం చెయ్యాలో దిక్కుతోచని విధంగా మారిపోతోంది. కారణం లేని గొడవలు, కారణం లేని కలహాలు, మాట మాట పెరుగుతోంది. ఇంట్లో వాళ్లకు మనశ్శాంతి లేదు. ఖచ్చితంగా ఈ అమ్మ చెప్పిన ప్రతి మాట విను, నీకోసమే అని అర్థమవుతుంది. ఇక అసలు విషయానికి వస్తా తల్లే. ఒక్క 5 నిమిషాలు నీ పనులన్నీ పక్కన పెట్టేసి జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించు. ఒక్కదానివి వినడానికి ప్రయత్నించు. ఎవరూ లేని చోట ప్రశాంతంగా కూర్చొని నేను చెప్పేది విని తల్లి. ఎందుకంటే నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న నాశనానికి, నీ ఇంట్లో ఉన్న అశాంతికి కారణం ఎవరో తెలుసా? ఏ దేవుడు కాదు, నీ కులదేవత కాదు, నీ సాయి కాదు, ఏ గ్రహాలు కాదు, నీ చుట్టూ ఉన్న ఆ 2 కిలాడి స్త్రీలు. అవును తల్లి, నువ్వు విన్నది అక్షరాల నిజం. నీ కులదేవత అక్షరాల నిజం చెప్తోంది. ఆ 2 ఆడవాళ్ళు నీ జీవితం మీద, నీ ఎదుగుదల మీద, నీ బంధం మీద విపరీతంగా పడి ఏడుస్తున్నారు, కన్నేశారు. మీరు నవ్వుకుంటున్నా, సంతోషంగా బయటకు వెళ్ళినా, మీరు ప్రేమగా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నా, ప్రేమగా ఒకరికి ఒకరు ఏదైనా కానుకలు ఇచ్చుకున్నా కూడా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. వాళ్ళ కళ్ళల్లో నుంచి వస్తున్న ఆ అసూయ, ఆ నరఘోష నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తోందని తెలుసా? నువ్వు వెంటనే వాళ్లను గుర్తించి నేను చెప్పే ఈ చిన్న పని చెయ్యకపోతే నీ జీవితం, నీ సంసారం, నీ ఆర్థిక పరిస్థితి, నీ బంధం ఒక నరకంలా మారిపోతుంది. జాగ్రత్త. ఇది నేను భయపెట్టి చెబుతున్న మాట కాదమ్మా. ఇక్కడ ఏ పరిస్థితుల్లో కూడా నేను అలా చెప్పను. ఇక్కడ నీ పరిస్థితులు మారుతున్నాయి, నీ కాలచక్రం మారుతోంది, నీ విధిరాత మారుతోంది. అందుకే చెబుతున్న పచ్చి నిజం. నీ కులదేవత కళ్లకు కనిపిస్తున్నటువంటి ఆ ఘటనలు, సంఘటనలు, నేను ఆ 2 స్త్రీలు ఎవరో, వాళ్ళ లక్షణాలు ఏంటో, వారిని నువ్వు ఎలా వదిలించుకోవాలో వివరంగా చెబుతాను విను. కానీ అంతకంటే ముందుగా కూడా నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? భయపడకుండా, కంగారు పడకుండా, బెదిరిపోకుండా జాగ్రత్తగా విను. ఎందుకంటే ఏం జరిగినా నీ కులదేవత, నీ సాయి నీ పక్కన ఉన్నారు అన్న ధైర్యంతో నువ్వు విను. మరి ఇదంతా నాకు ఇప్పుడెందుకు తల్లి చెబుతున్నావు అని నువ్వు ప్రశ్నిస్తే, నీకు తెలియాలి కదా నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు, నువ్వు కూడా జాగ్రత్త పడాలి కదా, అప్రమత్తంగా ఉండాలి కదా, నీ జాగ్రత్తలు నువ్వు తెలుసుకోవాలి కదా, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఉండాలి కదా. అందుకనే ఈ వీడియోని మధ్యలోనే ఆపేస్తే నువ్వు ఆపదలో పడిపోయినట్టే. అలాగే చివరి వరకు వినటానికి ప్రయత్నించు. నీ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి ఎన్నో సంఘటనల గురించి చెబుతాను. ఎందుకో తెలుసా? ఇక్కడ నీ కులదేవత నీకు రక్షణ కవచంగా మారి నిన్ను రక్షించుకుంటుంది. రక్షణ కవచంగా నిన్ను రక్షించుకుంటుంది. నువ్వు ఎలా ఉంటావు అంటే ఎప్పుడూ కూడా న్యాయంగా ఉండటం ఇష్టం. ఎవరికి అన్యాయం జరగకూడదు అనే మనస్తత్వం ఒక అద్భుతమైన మనస్తత్వం తల్లి. అందుకే నువ్వంటే నీ కులదేవతకి అంత ఇష్టం. నీ ఇంట్లో 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు పక్కవాడికి సహాయం చేసే గొప్ప మనసు నీది. నువ్వు ఎవరితోనైనా గొడవ పడితే గంటలో నువ్వే వెళ్ళి పలకరిస్తావు. నీ మనసులో ఏ కల్మషము కూడా ఉండదు. కానీ ఈ లోకం నీలా ఉండదు కదా, నీలా లేదు కూడా. నువ్వు పెట్టిన అన్నం తిని నీ ఇంట్లోనే కూర్చొని నీకే గోతులు తవ్వే మనుషులు నీ చుట్టూ ఉన్నారు తల్లి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నావో నాకు తెలుసు. నేను అందరికీ మంచి చేస్తున్నాను కదా, మరి నాకెందుకమ్మా ఈ కష్టాలు ఇస్తున్నావు అంటూ ఎన్నిసార్లు నువ్వు నిలదీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గుర్తించుకో. అవునా కాదా? నేను చెప్పింది నిజమేనా? అవును తల్లి అని అంటే ఇక్కడ నాకు చెప్పు. ఆ విషయం నీకున్న అతి పెద్ద బలహీనత ఏంటో తెలుసా? మొహమాటం మరియు అందరినీ గుడ్డిగా నమ్మటం. నీ నవ్వు మొహం చూసి అందరూ కూడా నువ్వు ఏమనుకుంటావు? అందరూ నవ్వుతూ మాట్లాడేస్తున్నారు కదా, అంతా నా స్నేహితులే అని అనుకుంటావు. కానీ నీ ఇంట్లో ఏమైనా కొత్త వస్తువు కొన్నా, భార్యాభర్తలు సంతోషంగా ఉన్నా, బయటకు వెళ్ళినా, నీ బిడ్డల చదువులో ముందున్నా, నీ వెనుక ఉన్న వాళ్ళకి కడుపు మండిపోతోంది.
ఆ కడుపు మంట రగిలిస్తున్నదే ఈ ఇద్దరు స్త్రీలు. మరి ఆ ఇద్దరు కిలాడి స్త్రీలు ఎవరు? క్రూరమైన కూరలు కూడా ఉండవు. వాళ్ళు చీరలు కట్టుకొని, బొట్టులు పెట్టుకొని అందంగా, అమాయకంగా కనిపిస్తారు తల్లి. వాళ్ళను గుర్తించటం అసలు నీ తరం కూడా కాదు. ఎందుకనంటే అంత మంచిగా ఉంటారు వాళ్ళు కాబట్టి. నువ్వు గ్రహించలేవు. అందుకే నువ్వు గుర్తించలేవు. మనుషులు ఎవరు కూడా గుర్తించలేరు. పూర్వకాలం రాక్షసులు అన్నప్పుడు కొమ్ములు ఉండేవి, కూరలు ఉండేవి, భయంకరమైన రూపాలు ఉండేవి. మంచితనము, అందమైన ముఖం వెనుక అన్ని దాచేస్తున్నారు. ఇప్పుడు నటిస్తున్నారు, నవ్విస్తారు, ఆఖరణ వాడుకుంటారు, నట్టేట్లో ముంచేసిపోతారు. కానీ వాళ్ళ నాలుక మీద విషం, మనసులో కుట్ర దాగి ఉంటుంది. మొదటి స్త్రీ లక్షణం చెప్తాను, జాగ్రత్తగా విను తల్లి. ఆమె నీ చుట్టుపక్కల ఉంది, నీ పరిసరాల్లో ఉంది అంటే నీ జీవితం నుంచి ఈడ్చి ఈడ్చి దూరంగా తరిమి కొట్టు. ఆమె నీకు చాలా దగ్గర బంధువు, లేదా నీ ఇంటి పక్కన ఉండే వ్యక్తి కూడా కావచ్చు. ఈమె కూడా నీ ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటుంది. నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేదే ఆమె ప్రధాన ఉద్దేశం, తపన. ఏమండి, మీ ఆయన లేదా మీ ఆవిడ మీ మాటలు వింటున్నారా? మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నారా? మీరు బాగానే ఉంటున్నారా? మిమ్మల్ని బాగానే అర్థం చేసుకుంటున్నారా? ఈ మధ్య ఎందుకు ఎక్కువ గొడవలు పడుతున్నట్టున్నారు? ముందైతే ఎప్పుడు బాగా నవ్వుతూ సరదాగా బయటకు వెళ్ళేవాళ్ళు, అందంగా అలంకరించుకునేవాళ్ళు, ఒకరితో ఒకరు ప్రేమగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఈ మధ్య ఎందుకు కీచులాడుకుంటున్నారు? ఎందుకు? మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? మీ మధ్య సఖ్యత బాగానే ఉంది కదా? మీరు ఈ మధ్య కొన్న స్థలం రేటు ఎంత పెరిగింది? బాగానే పెరిగిందా లేదా పడిపోయిందా? ఇలా పని కట్టుకొని నీ సొంత విషయాలు లాగుతుంది. నువ్వు అమాయకంగా ఒక అక్కలాగానో, చెల్లిలాగానో, స్నేహితులలాగానో భావించి అన్ని చెప్పేస్తావు. అంతే. ఆమె నీ ముందు అయ్యో అవునా చాలా సంతోషమండి అని నవ్వుతుంది. కానీ ఆమె గుమ్మం దాటి బయటకు వెళ్ళగానే వీళ్ళకు అంత సీన్ లేదు. అంతా అప్పులు చేసి కుప్పలు పెట్టుకున్నారు, గొప్పలు చూపించుకుంటున్నారు. రేపు చూడు అడుక్కు తింటారు. 10 మందికి ప్రచారం చేస్తుంది. ఈ బడాయి ఎన్నాళ్ళలో కూడా చూస్తానులే, కాస్త కూస్త ఏదో ఈ మధ్య డబ్బు చేతిలో తిరుగుతున్నట్టుంది, అందుకే ఈ బడాయి కబుర్లు అని ఎన్నాళ్ళు ఉంటుందో నేను చూస్తా అంటూ అందరికీ ప్రచారం కూడా చెయ్యటం, నీ మీద దుష్ప్రభావం పడేలా మాటలు మాట్లాడటం, నెగిటివ్ ఎనర్జీ చెయ్యటం చేస్తూ ఉంది. ఆమె నీ ఇంట్లో సంతోషాన్ని చూసి ఆమె లోపల కుమిలిపోతోంది. ఆమె కంటి చూపు నీ ఇంటికి పట్టిన దరిద్రం, నీ బంధానికి పట్టిన పీడ తల్లి. రెండవ స్త్రీ లక్షణం విను. ఈమెను నువ్వు బాగా గమనించు. ఈమె దూరం నుండి నిన్ను గమనించే వ్యక్తి. నీ పని చేసే చోట అంటే ఆఫీస్ కావచ్చు, మీ దూరపు బంధువుల్లో కావచ్చు, ఆమెకు నువ్వంటే ఎప్పుడూ ఒక రకమైనటువంటి పోటీ. నువ్వు చీర కట్టుకుంటే ఆమె 2 కొనాలి. ఈమె భర్త అన్ని కొనిస్తాడు, ఈమె భర్త ఈమెను చాలా సంతోషంగా చూసుకుంటాడు అన్న కుళ్ళు ఎప్పుడు ఉంటుంది. నీ స్థాయిని, నీ స్టేటస్ ని చూసి తట్టుకోలేక నీ మీద లేనిపోని నిందలు కూడా వేస్తూ ఉంటుంది. మొగుణ్ణి కొంగు కట్టేసుకుంటుంది, మొగుణ్ణి చెప్పు చేతుల్లో పెట్టుకుంది. ఇలా ఇంకా లేనిపోనివి కూడా. చూసావా, వాళ్ళు కాస్త డబ్బు రాగానే ఎలా పొగరు చూపిస్తున్నారో, ఎలా ఎగిరెగిరి పడుతున్నారో, 10 మందికి చూపించుకోవాలని ఎంత ఆరాట పడుతున్నారో, అన్ని తిప్పి తిప్పి కడుతోంది, తిప్పి తిప్పి చూపిస్తోంది అంటూ నిన్ను కూడా, నీ క్యారెక్టర్ని కూడా చెడు చేయాలని చూస్తోంది. నీ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టడానికి ఎవరెవరితోనో నీ గురించి తప్పుగా మాట్లాడుతోంది. ఈ రెండవ స్త్రీ వదిలే నిట్టూర్పులు, ఏడుపు నీ ఇంటికి ఒక అదృశ్య ప్రతికూల శక్తి, అంటే నెగిటివ్ ఎనర్జీని ఇస్తున్నాయి తల్లి, పంపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ ఏడిస్తే నాకేంటిలే తల్లి, నా బ్రతికేది నేను బతికేస్తున్నా కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఇక్కడ నరదృష్టికి ఉన్న శక్తి ఏంటో తెలుసా తల్లే? కంటి చూపు నల్లరాయిని కూడా బద్దలు కొట్టేస్తుంది. అంతటి శక్తి నరదృష్టికి ఉంది. ఈ ఇద్దరి స్త్రీల వల్ల నీ జీవితంలో ప్రస్తుతం ఎలాంటి నరకం నడుస్తుందో నేను చెబుతాను విను. విన్నాక నిజమే తల్లి అని నువ్వే అంటావు. ఆరోగ్య సమస్యలు, ఆ కారణంగా నీ ఇంట్లో వాళ్ళకి ఒళ్ళు నొప్పులు, విపరీతమైన తలనొప్పి, మీ బంధంలో కూడా ఇప్పుడు నిరాశ, నిస్పృహ, ఒకరిని చూస్తే ఒకరికి పడకపోవటం. ఇన్నాళ్ళు ప్రేమగా కబుర్లు, గంటల తరబడి కబుర్లు కాలక్షేపం చేసిన వాళ్ళు మాటలు చెప్పుకోవాలంటేనే చిరాకు, విసుగొస్తోంది. ఎవరి గదిలో వాళ్ళు ఒంటరిగా ఉండాలనిపిస్తోంది, ఎవరికి వాళ్ళు దూరంగా ఉండాలనిపిస్తోంది. ఒకే ఇంట్లో ఉన్న ఏ పని చెయ్యాలనిపించకుండా బద్ధకంగా ఉండటం, ఉదయం లేవగానే ఏదో చిరాకు, అసలు నిద్ర కూడా ఎంతసేపటికి లేవాలి అనిపించకుండా అలా పడుకోవాలి అనిపిస్తుంది. ఏ పని మీద ధ్యాస ఉండదు, తిండి మీద ధ్యాస ఉండదు, మౌనంగా ఒక్కదానివి అలా ఉండిపోవాలి అనిపిస్తుంది. సరిగ్గా స్నానం చేయకపోవటం, ఎలా పడితే అలా ఉండటం, మాసిన బట్టలే ధరించాలి అనిపించటం, ఈరోజు ఉండని రేపు చేద్దాంలే స్నానం అనిపించటం, ఇల్లు వాకలి ఎలా పడితే అలా వదిలేయటం, ఏదో తెలియని నిస్సత్వ, నిస్పృహ,
డాక్టర్ దగ్గరికి వెళ్తే రిపోర్ట్లన్నీ నార్మల్గానే వస్తున్నాయి, కానీ జబ్బు తగ్గదు. అర్థం అవ్వట్లేదు. ఆర్థిక పతనం. చేతికి డబ్బులు వచ్చినట్టే మంచినీళ్ళలా ఖర్చు అయిపోతున్నాయి. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తే 1,00,000కు పైనే ఖర్చులు నీకు సిద్ధంగా కాచు కూర్చున్నాయి. అనవసరమైన రిపేర్లు, హాస్పిటల్ ఖర్చులు, కుటుంబంలో అశాంతి. నిన్నటి వరకు ప్రేమగా మాట్లాడుకున్న భార్యాభర్తలు ఈరోజు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటేనే మండిపోయేలా గొడవలు పడుతున్నారు. పిల్లల మాట వినటం లేదు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక నెగిటివ్ వాతావరణం, గందరగోళం, అయోమయంగా. ఇదంతా ఎందుకు జరుగుతోంది తెలుసా? ఆ కిలాడి స్త్రీలు నీ గుమ్మం తొక్కినప్పుడు, వాళ్ళు మాట్లాడినప్పుడు విడుదలైనటువంటి నరఘోష. ఇది ఇలానే వదిలేసావో రాబోయే రోజుల్లో నీ ఆస్తులు అమ్ముకోవాలి, బంధాలు కూడా దూరం అయిపోయే పరిస్థితి వస్తుంది. గొడవలు పెద్దగా మారే అవకాశం ఉంది. కోర్టులు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. దయచేసి మేలుకో తల్లి. కానీ నువ్వు భయపడకు. నీ వెంట నీ కులదేవత ఉంది, నీ సాయి ఉన్నాడు. సాక్షాత్తు నీ కులదేవత ఉంది, నీ పక్షాన నిలబడ్డారు. ఇలాంటప్పుడు ఏవి కూడా నిన్ను ఏమీ చెయ్యవు. నేనున్నాను. ఆ ఇద్దరు స్త్రీల నుండి కూడా వచ్చే అసూయ, దానివల్ల వచ్చే నరఘోష నుండి నిన్ను కాపాడటానికి, నీ కుటుంబాన్ని కాపాడటానికి, మళ్ళీ నీ పాత రోజులు నవ్వులు పువ్వులు పోయటానికి నీకు ఒక అద్భుతమైన ఉపాయాన్ని, శక్తివంతమైన ఉపాయాన్ని చెబుతాను. జాగ్రత్తగా విను. ఆ స్త్రీలు నీ ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు వదిలే నరఘోష కానీ, ఆ అసూయ కానీ, ఆ నెగిటివ్ ఎనర్జీ నీ మీద, నీ కుటుంబం మీద, నీ బంధం మీద పడకుండా ఉండాలంటే ఒక ఉపాయం చెప్తాను. జాగ్రత్తగా విను. మొదటిగా నువ్వు గుమ్మానికి బంధనం కట్టు. ఆ కిలాడి స్త్రీల దృష్టి నీ ఇంటిలోకి రాకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం ఉదయం స్నానం చేశాక ఒక పసుపు రంగు వస్త్రంలో గుప్పుడు కళ్ళుప్పు, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా పటిక ఆలం వేసి మూట కట్టి దాన్ని నీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయి. వాళ్ళ కన్ను ఆ మూట మీద పడిందో ఆ మరుక్షణం వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ, చెడు చూపులు, నరఘోష మొత్తం అక్కడే భస్మం అయిపోతాయి, మాడి మసి అయిపోతాయి, బూడిదైపోతాయి. ఇక రెండవది లవంగాలు, కర్పూరం, దీనితో హారతి. రోజు సాయంత్రం 6 గంటల తర్వాత నీ ఇంట్లో ఆ స్త్రీ నీ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ పని చెయ్యి. లేదా ప్రతిరోజు సాయంత్రం అయిన తర్వాత ఒక మట్టి ప్రమిదలో ముద్ద కర్పూరం వెలిగించి అందులో 2 లవంగాలు వేసి ఆ పొగని ఇల్లు మొత్తం కూడా, ముఖ్యంగా మూల మూలల్లో చూపించు. దీనివల్ల వాళ్ళు వదిలిన నీ తూర్పులో నెగిటివ్ ఎనర్జీ, వాళ్ళు వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి దరిద్రపు చూపులో ఇల్లు దాటి పారిపోతాయి. ఇక మూడవది మౌన వ్రతం. ఇదే అత్యంత ముఖ్యమైన వ్రతం. దీన్ని పాటించు. రేపటి నుండి నీ జీవితంలో జరిగే మంచి విషయాలు, నీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ భార్య భర్తల రహస్యాలు, మీ భర్త ప్రేమగా చూసుకుంటున్నాడని, నీ భార్య ప్రేమగా చూసుకుంటుందని ఏది కూడా చెప్పకు. నా భర్త అది కొనిచ్చాడు, ఇది కొనిచ్చాడు, నాకు ఆ కానుక ఇచ్చాడు, ఈ కానుక ఇచ్చాడు, అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, ఏమీ చెప్పకు. 10 మంది చూపు పడితే ఎంత చక్కగా అన్యోన్యంగా ఉన్న బంధమైనా కూడా ఒక్కసారిగా అక్కడ ఒడిదుడుకులు మొదలైపోతాయి. జాగ్రత్త. నీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది, నీ దగ్గర డబ్బులు ఎంత ఉంది, బంగారం ఏం కొనిచ్చారు మీ వారు, ఎవరితో పంచుకోవద్దు. ముఖ్యంగా ఆ ఇద్దరు స్త్రీలు నీ దగ్గరికి వచ్చి ఎంత తీయగా మాట్లాడినా, ఏదైనా ఇదంతా కూడా నా కులదేవత, నా సాయి దయ అని చెప్పు, అంతే తప్ప ఇక నీ రహస్యాలు చెప్పకు. నువ్వు చెప్పే రహస్యాలే వాళ్ళకి ఆయుధాలు. నువ్వే వాళ్ళ చేతికి ఆయుధాలు ఇస్తావా? జాగ్రత్త. ఇక నీ కులదేవతని పూర్తిగా మర్చిపోయావు ఈ మధ్య. ఒక్కసారి నీ కులదేవతని తలుచుకో. ఒకసారి నీ కులదేవత గుడికి వెళ్ళేసిరా, లేదా మనసులోనే తలుచుకో. నీ కులదేవత ప్రతి నిమిషం కూడా నీ చుట్టూ, నీ వెంటే ఉండి నిన్ను కాపాడుతుంది. ఎందుకంటే కులదేవత అంటే నీ ఇంటి పెద్ద ఎలాగో నీ కులదేవత కూడా అలా తల్లి. నీ కులాన్ని, నీ వంశాన్ని కాపాడుతూ ఉంటుంది. అక్కడ ఒక్కసారి నీ కులదేవత దగ్గరికి వెళ్ళేసి నమస్కరించుకో. ఇంట్లోనే ఒక దీపం వెలిగించి దీపారాధన చేసి వెలుగుతున్న దీపపు వెలుగులో నీ కులదేవతను తలుచుకో, చూసుకో. అప్పుడు చెప్పు, నా ఇంట్లో జరుగుతున్నటువంటి ఈ చెడు శక్తులు, నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, జనాల ఏడుపు, నరఘోష, నరదృష్టి, అసూయలు, నిట్టూర్పులు, ఇవేమీ కూడా మా ఇంటి మీద, మా బంధం మీద, మా డబ్బు మీద, మా కుటుంబం మీద పడకుండా కాపాడు తల్లి అంటూ అప్పుడు నీ కులదేవత రక్షణ కవచమై నిన్ను రక్షిస్తుంది. ఇన్నాళ్ళు నువ్వు ఏవైతే కోల్పోయావో అవన్నీ కూడా వస్తుంది మళ్ళీ. నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క చెడు, దరిద్రము, కనుదృష్టి, నరదృష్టి, జనాల ఏడుపులు, నరఘోష ప్రతి ఒక్కటి నీ మీద పడగానే భస్మం అయిపోతాయి. నీ ఇంట్లోకి ఏమీ రావు, బయటనే చెల్లా చెదురు అయిపోతాయి. ఎందుకంటే నీ కులదేవత శక్తి ఇప్పుడు నీలో ఉంది. ఇప్పుడు ఒంటరిదానివి కాదు నువ్వు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది నీ మీద పడి ఏడ్చినా ధర్మం నీ వైపు ఉంది.
నీ కులదేవత, నీ సాయి నీ వైపు ఉన్నారు. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష. ఆ ఇద్దరు కిలాడి స్త్రీల పతనం అతి త్వరలోనే నీ కళ్ళారా చూస్తావు. క్షమాపణలు చెప్తారు, కన్నీళ్లు పెట్టుకుంటారు. నీ మీద పడి ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టుకి కూడా వాళ్లకు సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది. నువ్వు ఎన్నాళ్ళు పడ్డ కష్టానికి, కన్నీటి బొట్టుకి కూడా మించిన ఆనందము, రెట్టింపు ఆనందము నీకు ఇవ్వబోతున్నాను. నువ్వు తల ఎత్తుకొని రాజుల మహారాణిలా బ్రతికి తీరుతావు. ఇది నా వాక్కు, నీ కులదేవత వాక్కు. ఎందుకంటే నీ కులాన్ని, నీ వంశాన్ని, నీ బిడ్డలని, నీ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా కాపాడేది నీ కులదేవతని. కాబట్టి నీకు మాట ఇస్తున్నా, నిన్ను కాపాడుతానని అంటూ ఈరోజు నీ కులదేవత ఒక అద్భుతమైన సందేశంతో వచ్చింది తల్లి. అమ్మ మాటలని పెడచెవిన పెట్టుకో, జాగ్రత్తగా విను. ఎందుకంటే నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు ఏ విధంగానో నీ కులదేవత కూడా ఆ విధంగానే. ఎప్పుడూ మర్చిపోకు, తలుచుకుంటూ ఉండు. కులదేవత అయినా నీ కులదేవతని, నీ ఇష్టదైవమైనటువంటి నీ సాయిని ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా ఒక్కసారి మనసులో మనస్ఫూర్తిగా తలుచుకో. వెంటనే నీ ముందుకు వాళ్ళే ఆ కష్టం ఏంటో తీర్చేస్తాం అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.